బిలియన్ డేస్ సేల్స్ అయితే స్టార్ట్ అయినాయండి. సో ఎవరైతే ఒక మంచి ల్యాప్టాప్ కొనాలి అనుకునే వాళ్ళకి ఇది రైట్ టైం. బట్ ఇక్కడ ప్లాట్ఫామ్ చూస్ చేసుకునే ప్రాబ్లం ఏంటంటే, మీ దగ్గర కానీ క్రెడిట్ కార్డు కానీ ఉందంటే, ఎవరి దగ్గర అయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటుందో ఆర్ డెబిట్ కార్డు ఉంటుందో అది అమెజాన్ ప్లాట్ఫామ్ నుంచి మీరు ఇంకొంత డిస్కౌంట్ అయితే వస్తున్నాయండి. అదే మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డు ఉంటే ఫ్లిప్కార్ట్ నుండి మీకు డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. ఎలాంటి కాన్ఫిగరేషన్ ఉంటే ఒక ప్రోగ్రామర్కి హెల్ప్ అవుతాయి, ఎలాంటి పవర్ఫుల్ కాన్ఫిగరేషన్ కావాలా ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. సో నేను కొన్ని కాన్ఫిగరేషన్స్ చెప్తాను, అంటే మ్యాక్సిమం ఇవి సెట్ అయిపోతాయి. సో నేను చెప్పే కాన్ఫిగరేషను ప్రోగ్రామర్స్కి, వెబ్ డెవలపర్స్కి అయితే ఈ కాన్ఫిగరేషన్ ఎనఫ్ అండి. ఓకే, ఫస్ట్ది ఏంటంటే మీరు చెక్ చేసుకోవాల్సింది ప్రాసెసర్ అండి. అదే మీరు ఇంటెల్ తీసుకుంటే i5 ప్రాసెసర్ కానీ అండ్ i7 ప్రాసెసర్ కానీ రికమెండ్ చేసుకోండి మీకు ప్రోగ్రామర్స్ అయితే. మీకు డౌట్ రావచ్చు, i3 వర్కౌట్ కాదా అంటే, i3 ప్రాసెస్లో కూడా మీరు మీ ప్రోగ్రామ్స్ని స్మూత్గా రన్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. సో మీ బడ్జెట్ బిలో 30,000 అయితే i3 రికమెండెడ్. బట్ ఎప్పటికైనా మంచిదే అండి, i5 ప్రాసెసర్ అయితే రికమెండెడ్ అండి. మీ దగ్గర అమౌంట్ కానీ ఉందంటే i7 ప్రాసెసర్ ఇంకా హైలీ రికమెండెడ్. ఓకే, i7 ప్రాసెసర్ అరౌండ్ మీకు ఇప్పుడు ఉన్న ఈ సేల్స్లో 55,000 అబౌవ్ నుంచి ఉంటున్నాయండి. i7 ప్రాసెసర్ 60,000 అన్న పెట్టాలి. అదే మీరు మీ బడ్జెట్ రేంజ్ 33 నుండి 45 లోపల అయితే మీకు i5 ప్రాసెసర్ కూడా వస్తున్నాయండి. 33,000లోనే వస్తున్నాయి i5 ప్రాసెసర్. ఓకే, మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఏ బ్రాండ్ తీసుకోవాలనేది. కన్ఫ్యూజన్ అవసరం లేదండి, మీకు నచ్చిన బ్రాండే తీసుకోండి. మ్యాక్సిమం అయితే అందరు తీసుకునేది హెచ్పి, డెల్, లెనోవో, ఆసస్. ఓకే, ఇవి ఎక్కువగా రికమెండెడ్ చేసే బ్రాండ్స్ అండి, హెచ్పి, డెల్, లెనోవో, ఆసస్. ఇంకో విషయం ఏంటంటే, మ్యాక్ కూడా ఇప్పుడు మీకు అరౌండ్ 50,000 వస్తుందండి. ఇన్ కేస్ మీకు మ్యాక్ లవర్స్ అయితే మాత్రం అది సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర బడ్జెట్ బిలో 30 ఉంటేనేమో i3 తీసుకోండి. బట్ జనరేషన్ చూసుకోండి, 12th జనరేషన్ కానీ 13th జనరేషన్ కానీ తీసుకోండి. 12th or 13th జనరేషన్ తీసుకుంటే చాలా రికమెండెడ్ అండి, మంచి మల్టీ టాస్కింగ్ కూడా చేస్తుంది. ఓకే, ఈవెన్ i3 ప్రాసెసర్ అయినా సరే ప్రోగ్రామర్స్కి, డెవలపర్స్కి హెల్ప్ఫుల్ అండి. బట్ రికమెండెడ్ ఏంటంటే i5 ఆర్ i7. నెక్స్ట్ మీరు చూడాల్సింది ర్యామ్ అండి. ర్యామ్ మినిమం 8 GB అయినా ఉండాలండి. 4 GB రికమెండ్ చేయకండి, ఎందుకంటే 4 GB మల్టీ టాస్క్ చేయలేవు, మీకు స్లోగా ఉంటుంది ప్రోగ్రామింగ్ అనేది. సో అందువల్ల మినిమం 8 GB ఆర్ 16 GB ఆర్ అబౌవ్ ఉంటే ఇంకా అసలు రికమెండెడ్. 16 GB ఉందంటే హైలీ అప్రిషియబుల్, ఇంకా అసలు దానికి తిరుగులేదు. ఈవెన్ మీరు i3 ప్రాసెసర్ 13th జనరేషన్ కానీ యూజ్ చేసినా కూడా 16 GB ర్యామ్ అంటే మీ సిస్టమ్ ఇంకా మామూలుగా పరిగెత్తదు, అలా ఉంటుంది. ఓకే, సో అందువల్ల మీరు 8 GB ఆర్ అబౌవ్ 16 GB ర్యామ్ కానీ మీరు యూజ్ చేయండి. నెక్స్ట్ది ఏంటంటే స్టోరేజ్ కెపాసిటీ కూడా చూసుకోండి. హెచ్డిడి అసలు రికమెండేషన్, ఇప్పుడు అసలు అది రావట్లేదు అనుకోండి ల్యాప్టాప్స్ కూడా. హెచ్డిడి ల్యాప్టాప్స్ అంటూ తీసుకోకండి, ఎస్ఎస్డి రికమెండ్ చేసుకోండి. ఇప్పుడు మ్యాక్సిమం ఆఫ్ కంపెనీస్, ఇప్పుడు మ్యాక్సిమం ఆఫ్ ది ల్యాప్టాప్స్ మీకు ఈవెన్ 25,000లో 30,000 వచ్చేవి కూడా 512 GB ఎస్ఎస్డి ఇస్తున్నారు, అవి రికమెండెడ్ అండి. ఓకే, సో ఎస్ఎస్డి స్టోరేజ్ కెపాసిటీ తీసుకోండి. అండ్ నెక్స్ట్ది ఏంటంటే కీబోర్డు చెక్ చేసుకోండి, బ్యాక్ లైట్ కీబోర్డ్ ఉందా లేదా, వెతుక్కొని అవసరం ఎక్కడ ఏ కీ ఉందనేది. సో లైట్ అనేది వస్తుంటుంది, సో మీకు హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ది డిస్ప్లే అండి. డిస్ప్లే అనేది ఫుల్ హెచ్డి తీసుకోండి, రెజల్యూషన్ చెక్ చేసుకోండి, ఫుల్ హెచ్డి తీసుకుంటే రికమెండెడ్ అండి. ఇక స్క్రీన్ సైజ్ అంటారా, అది మీ ఇష్టం అండి. 14 సైజ్ అని తీసుకోండి, 15 తీసుకోండి. కొంచెం 15.6 ఎక్కువ వస్తుంటాయి ల్యాప్టాప్స్, సో ఆ సైజు ఎక్కువగా రికమెండెడ్, ఎందుకంటే కొంత మనకు కూడా కంటికి, మన ఐకి కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ది బ్యాటరీ లైఫ్ అంటారా, అందరూ ప్రతి కంపెనీ వాళ్ళు ఎలాంటి బ్రాండ్ అయినా సరే మాది 8 hours వస్తుంది అని అంటారు. సో 8 hours ఏ కంపెనీ మ్యాక్సిమం రాదండి, ఎంత కొత్తదైనా సరే. సో మ్యాక్సిమం అయితే 4 to 5 hours వస్తుంటాయి. ఓకే, సో బ్యాటరీ సంగతి వదిలేసేయండి, ఏ బ్రాండ్ అయినా మ్యాక్సిమం అలానే వస్తుంటుంది, ఇప్పుడు నేను చెప్పిన 4 బ్రాండ్లోంచి. ఇక పోర్ట్స్ అండ్ కనెక్టివిటీ విషయానికి వస్తే మినిమం ఒక 2 USB పోర్ట్స్ అన్న ఉండేటట్టు చూసుకోండి. అండ్ వైఫై 5th వర్షన్ అండ్ ఆర్ 6th వర్షన్ ఉన్నాయి తీసుకోండి, లేటెస్ట్ వర్షన్ అవి. చాలామంది డౌట్, ఇవి ఇంటెల్ కోర్ i5 i7 కాకుండా Ryzen 3, 5, Ryzen 7 వస్తాయి కదా, అవి కూడా రికమెండెడ్ అండి. ఎస్, అవి కూడా రికమెండెడ్ అండి, అవి కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయి. బట్ ఎక్కువగా ప్రిఫర్ చేసేది మాత్రం ఈ ఇంటెల్ కోర్ i5 i7 ఇవే రికమెండ్ చేస్తుంటారు. బట్ ఇవి కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయండి, అవేం తక్కువేం కాదు.
ఓకే, కొంచెం బ్రదర్స్ లాగా ఉంటాయి. ఓకే, సో ఫైనల్గా నేను ఒక కాన్ఫిగరేషన్ చెప్తాను, ఇదే రికమెండెడ్ అండి, తీసుకోండి. అది బ్రాండ్ ఈ 4 ఏదైనా తీసుకోండి, డెల్, హెచ్పి, ఆసస్, లెనోవో నుంచి. సో ర్యామ్ 8 GB ర్యామ్ ఉండాలి మినిమం, అండ్ ప్రాసెసర్ i5 ఆర్ Ryzen 5 ఉండాలి. స్టోరేజ్ 512 GB SSD ఉండాలి, అండ్ ఇంకా ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉండాలి, అండ్ మినిమం బ్యాటరీ కెపాసిటీ అట్లీస్ట్ 4 to 5 hours అయినా రావాలి. మరి మీరు ఈ బిగ్ బిలియన్ డేస్లో ఏ బ్రాండ్ ల్యాప్టాప్ కొంటున్నారు, ఎంత ప్రైజ్లో కొంటున్నారు, కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, అండ్ మీకు నచ్చిన బ్రాండ్ ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.